మాయమైన ముల్లు రహస్యం. వర్షం పడుతున్న ఆ సాయంత్రం గదిలో నిశ్శబ్దం అలుముకుంది. హోమస్వరూప్ తన చేతిలోని భూతద్దంతో ఒక చిన్న వస్తువును తీక్షణంగా గమనిస్తున్నారు. గగన్ స్వరూప్ కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న వానను చూస్తున్నారు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అది ఒక అత్యవసర సందేశం. రాఘవేంద్రగారి మేడలో ఒక వింత మరణం సంభవించింది అని ఆ ఉత్తరంలో ఉంది. హోమస్వరూప్ మరియు గగన్ స్వరూప్ హుటాహుటిన రాఘవేంద్రగారి మేడకు చేరుకున్నారు. అక్కడ ఇన్స్పెక్టర్ వీరవారికోసం వేచియున్నారు. ఆ గ్రంథాలయం లోపల రాఘవేంద్రగారు కుర్చీలో కూర్చున్న స్థితిలోనే ప్రాణాలు విడిచారు. గది తలుపులు లోపలి నుండే వేసి ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని వీర ఆశ్చర్యంగా అడిగారు. గగన్ స్వరూప్ మృతదేహం దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఎక్కడా గాయాలు లేవు, కాని గాలిలో ఒక రకమైన వింతవాసన వస్తోంది. హోమస్వరూప్ గోడకు ఉన్న ఒక పురాతన గడియారం వైపు నడిచారు. ఆ గడియారం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఆగిపోయింది. గగన్, ఇక్కడ చూడు, ఈ గడియారం ముల్లు విరిగిపోయి ఉంది అని హోమస్వరూప్ అన్నారు. అప్పుడే ఆ గదిలోకి పనివాడు సోము వచ్చాడు. వాడు భయంతో వణికిపోతున్నాడు. గగన్ స్వరూప్ వాడిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. నేను రాత్రి పాలు తీసుకువచ్చినప్పుడు అంతా బానే ఉంది అని సోము చెప్పాడు. కాని గగన్ స్వరూప్కి సోము చేతులు వణకడం గమనించాడు. హోమస్వరూప్ సోమువైపు తిరిగి, నీవు ఈ గదిలోకి వచ్చినప్పుడు గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తోందా అని ప్రశ్నించారు. సోము తల ఊపాడు. హోమస్వరూప్ వెంటనే గడియారం వెనుకవైపు తనిఖీ చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఒక చిన్న రసాయన సీసా దాచి ఉంచడం ఆయన కంటపడింది. గగన్ స్వరూప్ ఆ సీసాను జాగ్రత్తగా పట్టుకున్నారు. ఇది విషం, హోమస్వరూప్. కాని ఇది బాధితుడి శరీరంలోకి ఎలా వెళ్ళింది అని అడిగారు. హోమస్వరూప్ చిరునవ్వు నవ్వి గడియారం లోపల ఉన్న ఒక చిన్న యంత్రాంగాన్ని చూపించారు. అర్ధరాత్రి 12 గంటలకు గడియారం ముల్లు విషపూరితమైన సూదిలా మారుతుంది అని వివరించారు. ఇంతలో కిటికీ బయట ఎవరో కదిలినట్లు శబ్దం వినిపించింది. గగన్ స్వరూప్ వెంటనే కిటికీ గుండా బయటకు దూకారు. చీకట్లో ఒక నీడతోటవైపు పరుగెడుతోంది. గగన్ స్వరూప్ ఆ నీడను వెంబడించారు. అది రాఘవేంద్రగారి బంధువు కిరణ్ అని గగన్ గుర్తించారు. గగన్ స్వరూప్ కిరణ్ను పట్టుకుని తిరిగి గ్రంథాలయానికి తీసుకువచ్చారు. హోమస్వరూప్ అక్కడ శాంతంగా నిలబడి ఉన్నారు. కిరణ్ భయంతో చెమటలు కక్కుతున్నాడు. ఆ గడియారాన్ని నువ్వే అమర్చావు కదా అని హోమస్వరూప్ నిలదీశారు. కిరణ్ మౌనంగా ఉండిపోయాడు. నీ పథకం బాగుంది కిరణ్, కాని ఆ గడియారం ముల్లు విరిగిపోవడం వల్ల నీ రహస్యం బయటపడింది అని హోమస్వరూప్ చెప్పారు. ఆ గడియారం లోపల ఉన్న విషపూరిత సూది రాఘవేంద్రగారిని తాకినప్పుడు ఆయన మరణించారు. ఆస్తికోసం కిరణ్ ఈ పన్నాగం పన్నాడని హోమస్వరూప్ ఆధారాలతో నిరూపించారు. పోలీసులు కిరణ్ను తీసుకువెళ్లారు. మేడలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. హోమస్వరూప్ మరియు గగన్ స్వరూప్ తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. చాలా అద్భుతమైన పరిశీలన హోమస్వరూప్ అని గగన్ ప్రశంసించారు. చిన్న వస్తువులే పెద్ద సత్యాలను చెబుతాయి గగన్ అని హోమస్వరూప్ బదులిచ్చారు.